వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ వెజిటేరియన్ తింటున్నారా? అయితే మీకు మంచి కర్రీ కావాలని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు నేను చూపిస్తాను. మా విజయనగరం స్పెషల్ అండి ఇది. ఏంటంటే ఈ రకం చూపించాక ఇదేనా అనుకుంటారా? లేదు, ఇందులో కొన్ని టిప్స్ ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చెప్తున్న ప్రతిదీ ఫాలో అయితే కాజు కర్రీ ఇంత టేస్ట్గా ఉంటుందా అని చెప్పేసి మీరే ఆశ్చర్యపోతారు. విజయనగరంలో మా స్పెషల్ అండి ఇది. మా ఇంట్లో ఎలా చేసుకుంటాము అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను, పదండి. ఇప్పుడు చూసారా, ఇది నేను ఇలాగా మాకు మార్చిలో ఇది సీజన్ అండి. ఇలాంటి కాజు వస్తుంటుంది, పచ్చి జీడిపప్పు. దీన్ని మేము ఎండబెట్టుకుంటాము. ఎండబెట్టుకుని ఇలా నిల్వ ఉంచుకుంటే ఇది సంవత్సరం పొడుగునే ఉంటుందండి. ఇది ఈ పచ్చి జీడిపప్పుని ఎండబెట్టుకున్నాక మనం ఎప్పుడు కూర చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందు రోజు నానబెట్టుకుని ఇది ఒలుచుకున్న పప్పు అండి. ఇది చూసారా, ఇది ఆ పచ్చి జీడిపప్పుని ఎండబెట్టాక మనం ఎప్పుడైతే కూర చేసుకుంటాం